అదేవిధంగా ధనిక రాష్ట్రం, మేము హామీలను అమలు చేసినాం. ఇక మేము సత్యహరిచంద్రుడు కూడా మమ్మల్ని చూసే నేర్చుకోవాలి, ఆయన కూడా మమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే పర్వాలేదు, వాళ్ళ గొప్పతనాలు వాళ్ళు చెప్పుకుంటే, నా ఇప్పు నువ్వు గోకు, నీ ఇప్పు నేను గోకుతా అనే పాలసీలో వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటా అంటే నాకు అభ్యంతరం లేదు. కానీ ఒకటి రెండు విషయాలు, తెలంగాణ సమాజం వ్యవసాయ కూలీలు, వ్యవసాయ రైతులు, వ్యవసాయం మీదనే ఆధారపడ్డ ప్రజలు తెలంగాణలో దాదాపుగా 70% ఉన్నారు. 2014 ఎన్నికలలో ఘనత వహించిన చంద్రశేఖరరావు గారు రైతులకు ఇచ్చిన హామీ ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని అధ్యక్ష. ఎన్నికలయ్యి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకదాటిగా ₹1,00,000 మేము రుణమాఫీ చెయ్యము, 4 విడతలుగా చేస్తామన్నారు అధ్యక్ష. ప్రతి సంవత్సరం మేము 25,000 4 విడతలే చేస్తామన్నారు. వీళ్ళు మొదటి 5 సంవత్సరాలు 2014 నుంచి 2018 వరకు ఎన్నికల వరకు వీళ్ళు చేసిన రుణమాఫీ ₹16,143 కోట్ల అధ్యక్ష. ఇందులో 4 విడతలుగా వీళ్ళు రుణమాఫీ చేసినందుకు, 4 సంవత్సరాలు వాయిదాల మీద చేసినందుకు దాదాపుగా మిత్తి కింద ₹2,630 కోట్ల పోయింది అధ్యక్ష. నికరంగా మిగిలింది వీళ్ళు చేసింది మొదటి 5 సంవత్సరాలలో ₹13,514 కోట్ల అధ్యక్ష. మొదటి విడత 5 సంవత్సరాలు కలిపి వారు చేసిన రుణమాఫీ. రెండవ విడత మళ్ళీ చెప్పింది అధ్యక్ష, మొదటిసారి చేయలేకపోయినాం, రెండవసారి గ్యారెంటీగా చేస్తాం, ఈసారి మమ్మల్ని నమ్మండి అన్నారు. సరే, ప్రజలు తెలంగాణ వాళ్ళు మంచోళ్ళు, మొదటిసారి పాపం కొత్తగా వచ్చిన రాష్ట్రం ఇప్పుడిప్పుడే సంసారం మొదలు పెట్టారు, రెండోసారి అయినా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు కదా, మొదటిసారి చేసిన తప్పు చేయరని ప్రజలు రెండోసారి కూడా వాళ్ళని కనుకరించారు, వాళ్ళకి అధికారం ఇచ్చింది అధ్యక్ష. రెండోసారి ఏం చేసింది అధ్యక్ష, మొదటిసారి అయినా 4 సంవత్సరాలు ప్రతి సంవత్సరం కొంత 4 సంవత్సరాలు ఇచ్చింది అధ్యక్ష. రెండోసారి 4 సంవత్సరాలు ₹1 ఇవ్వాలి అధ్యక్ష. ఆఖరి సంవత్సరంలో వాళ్ళు చేసిన రుణమాఫీ ఎంత అంటే 21,35,557 మంది రైతులు అధ్యక్ష. రైతుల నెంబర్ మళ్ళొకసారి వినండి అధ్యక్ష, 21,35,557 మంది రైతు కుటుంబాలకు ₹11,909 కోట్ల రుణమాఫీ చేసిండ్రు అధ్యక్ష. ఎప్పుడు? 4వ సంవత్సరంలో. ఈ ₹11,909 కోట్ల రుణమాఫీలో మిత్తి కింద ₹8,515 కోట్ల పోయింది అధ్యక్ష. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందని వీళ్ళు ₹11,909 కోట్ల రెండో విడత 4 సంవత్సరాల తర్వాత రుణమాఫీ చేస్తే 4 ఏళ్ళు వీళ్ళు 0 రుణమాఫీ చేసినందుకు మిత్తి కింద ₹8,515 కోట్ల పోయింది అధ్యక్ష. రెండు కలిపి 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో 2 సార్లు అధికారాన్ని ప్రజలు వాళ్ళకు అప్పచెప్తే రెండవసారి 3,394 కోట్లు, మొదటిసారి చేసిన రుణమాఫీ 2 కలిపితే 10 సంవత్సరాలలో 16,908 కోట్ల వాళ్ళు రుణమాఫీ చేసిండ్రు అధ్యక్ష. 10 సంవత్సరాలు, మొదటిసారి 1,00,000, రెండవసారి 1,00,000, మొదటిసారి విడతల వారిగా, రెండవసారి 4వ సంవత్సరంలో చేసిన రుణమాఫీ 16,908 కోట్ల అధ్యక్ష వాళ్ళు చేసింది. ఇక నన్ను అడుగుతున్నారు, నువ్వు ఎన్నికలలో హామీ ఇచ్చినావు కదా, నువ్వు చేసినావా చేయలేదని. నేను అది కూడా చెప్తా అధ్యక్ష. 25,35,964 మంది రైతులకు 20,617 కోట్ల నేను రుణమాఫీ చేసిన అధ్యక్ష. 10 నెలలు తిరిగే లోపల 10 ఏళ్లలో ఆనాటి చంద్రశేఖరరావు గారు చేసిన రుణమాఫీ 16,908 కోట్ల అయితే 10 నెలలు తిరగక ముందే 25,35,964 మంది రైతులకు 20,617 కోట్ల రుణమాఫీ నేను చేసిన అధ్యక్ష. 2 లక్షల వరకు ప్రతి రైతుకు రుణమాఫీ చేసింది నేను. ఇవాళ తమ ద్వారా వారిని అడుగుతున్న అధ్యక్ష, నేను 10 ఏళ్లలో మీరు చేసింది ఏంది, 10 నెలల్లో నేను చేసింది ఏంది? ఇప్పటికైనా మీ ఆలోచన విధానంలో మార్పు రాకపోతే, ప్రజలు శిక్షించినా, ప్రజలు ఉరిదీసినా మీ ఆలోచన విధానంలో మీకు మార్పు రాలేదు అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళు రైతు బంధు గురించి చెప్తారు అధ్యక్ష. రైతు బంధు వాళ్ళు ఎన్నికల ముందల ఎగనామ పెట్టి ఎలక్షన్ కోడ్ను అడ్డం పెట్టి పారిపోయినారు అధ్యక్ష. పారిపోతే
ఎన్నికల కోడును అడ్డం పెట్టుకొని ప్రజలకు పంగనామం పెట్టి పారిపోతే ఎన్నికల తర్వాత డిసెంబర్ 7, 2023 నాడు నేను అధికారం చేపట్టిన తర్వాత వాళ్ళు ఎగ్గొట్టిన రైతు బంధు 7,625 కోట్ల రూపాయలు నేను చెల్లించిన అధ్యక్ష. వాళ్ళు పారిపోయినారు కదా అని నేను వదిలేయలే. రైతుల పట్ల నాకున్న చిత్తశుద్ధి, వాళ్ళు ఇష్టమని ఎగనామం పెట్టిన రైతు బంధు పథకాన్ని కూడా నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా, అయ్యో రైతులు మనోళ్ళు, దిగిపోయినోడు ఎట్లాగో దిగిపోయినోడి మీద మన నెపం నెట్టేసి రైతులకు అన్యాయం చేయొద్దు, ఈ రైతులను ఆదుకోవాలని 7,625 కోట్ల రూపాయలు మొదటి విడత రైతు బంధు పథకాన్ని నేను చెల్లించిన వాళ్ళు పంగనామాలు పెట్టిన రైతు బంధు అధ్యక్ష. రెండవసారి 4,666 కోట్ల 59 లక్షలు ఇప్పుడు నేను రుణమాఫీ, వీళ్ళు సంవత్సరానికి 10,000 అంటే దాన్ని పెంచి సంవత్సరానికి 12,000గా మార్చి వాళ్ళకి ఈరోజు 4,666 కోట్ల 59 లక్షల రూపాయలు ఈరోజు రైతులకు రైతు భరోసా పథకం కింద నేను చెల్లించిన అధ్యక్ష. టోటల్గా ఇప్పటి వరకు రైతు భరోసా పథకం కింద 12,291 కోట్ల 73 లక్షలు ఈరోజు నేను రైతులకు రైతు భరోసా పథకం కింద నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నేను చెల్లించిన అధ్యక్ష. అదే రకంగా ఆనాడు వరేస్తే ఊరేసుకున్నట్టని వాళ్ళు మాత్రం వరి పండించుకొని ఫామ్ హౌస్లో 150 ఎకరాల కావేరీ సీడ్కు 4,500 రూపాయల క్వింటాల్ అమ్ముకున్నారు అధ్యక్ష. రికార్డు ఉంది. 4,500 అధ్యక్ష. వాళ్ళు పండించిన వడ్ల ఫామ్ హౌస్లో బంగారం పండుతుందా అధ్యక్ష? 4,500 రూపాయలకు క్వింటాలేమో దొరగారి ఒట్లు కొనుక్కుంటారు. పేద రైతు అందించిన రైతులకు మీరు ఒరేసుకుంటే ఊరేసుకున్నట్టే అని చెప్పి వాళ్ళు రైతులను ఉరిదీస్తాం ఒరేసుకుంటా అని చెప్తే, నేను వచ్చిన తర్వాత మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను కలిసి ఆలోచన చేసి, మీరు వరి పండించండి, చివరి గింజ వరకు కొనుక్కుంటాము, మీరు సన్న ఒట్లు పండిస్తే 500 రూపాయల బోనస్ కూడా ఇస్తాము, కనీసం మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తామని సన్న ఒట్లు పండించిన రైతులకు 1,162 కోట్ల రూపాయలు బోనస్ కింద 500 రూపాయలు ఇచ్చిన చరిత్ర నాది అధ్యక్ష. సంవత్సరం తిరిగే లోపల రైతులకు మేము అందించింది ఇది ఉచిత కరెంటు.